అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూన్ 20 నుండి 23 తేదీల్లోపు మీ జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల వివరణ గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో స్మరించుకొని ఈ మాటలను వినండి. అలాగే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీరు గుణపాఠంగా తీసుకున్నారు తులారాశి వారు. అయితే ఇక నుండి మీ జీవితంలో సాధారణంగా చెప్పుకోవాల్సి వస్తే ఎన్నో శుభవార్తల గురించి మీరు వినేటటువంటి యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నో గొప్ప మార్పులు అనేవి, అలాగే కొన్ని శుభవార్తలు వినేటటువంటి యోగం అనేది మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజులకు ఒక ప్రత్యేకమైనటువంటి బలం అనేది కూడా తోడు కాబోతుంది. అయితే మీరు గతంలో ఎక్కువగా తులారాశి వారు నష్టపోయినటువంటి విషయాల్లో ఈ 4 రోజులు కూడా అత్యధికమైనటువంటి లాభాన్ని పొందే మార్గాన్ని భగవంతుడు చూపించబోతున్నాడు. మీ సహనం, మీరు పట్టినటువంటి ఓపిక, మీ శ్రద్ధ, వీటన్నిటికీ కూడా కాలం అనేది ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతుంది. మరి తులారాశి వారి యొక్క దిశను మార్చబోతున్నటువంటి ఈ 4 రోజులు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంతకీ ఈ 4 రోజులు మీరు అసలు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దేవతారాధన చేసుకోవాలి? ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగకుండా ఒక మంచి స్పష్టత, అలాగే ఒక మంచి విజయాన్ని మీరు చేరుకునే అవకాశం అనేది మీకు కనిపిస్తుంది అనేది స్పష్టంగా తెలుసుకోండి. మరొకసారి ఈరోజు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా మీ మనసులో పెట్టుకొని మరి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ 4 రోజులు వచ్చే ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక సందేశం కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, మిమ్మల్ని చాలా ఆనందపరచబోతుంది. అలాగే ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టడం ద్వారా తులారాశి వారి జీవితం మరింత అద్భుతంగా మారబోతుంది. ఒక నిర్ణయం అనేది మీరు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం అనేది మీ జీవితంలో చాలా రోజులకు, అంటే చాలా రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు మీకు అదొక గొప్ప అభివృద్ధికి సంకేతం అని చెప్పుకోవచ్చు. మరి ఈ నిర్ణయాన్ని మీరు చాలా జాగ్రత్తగా కూడా తీసుకోవాల్సి ఉంది. అలాగే మీకు ఎన్నో రకాల ప్రశ్నలు ఉండవచ్చు అండి తులారాశి వారికి. మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు దొరుకుతాయి. దీనికి మీకు కష్టాలకు కూడా ఒక ముగింపు అనేటటువంటి పలికే దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి ఒక వ్యవహారం అనేది తిరిగి మరలా కదలడం అనేది పూర్తిగా స్టార్ట్ అవ్వడం చూస్తారు. ఎన్నాళ్ళుగానో మీ మనసులో తిరుగుతున్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు అనేవి దొరుకుతాయన్నమాట. అంతేకాకుండా ప్రధానంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో కొంత ప్రవర్తన అనేది ఒక మార్పుకు కారణమవుతుంది. మీరు సాధారణంగా చాలా సహనంతో ఉంటారు. మీ బాధను బయటకు చూపించరు. మీ పోరాటాన్ని అందరికీ కూడా చెప్పరు. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా బాధ్యతల నుండి వెనక్కి తగ్గరు. ఈ స్వభావం వలన చాలాసార్లు ఇతరులు మీ బలాన్ని ఉపయోగించుకున్నారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. మీ సహనాన్ని పరీక్షించారు. కానీ కర్మ లెక్కలు ఎప్పుడూ కూడా తప్పవు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలనేది కాలం భగవంతుడు నిర్ణయిస్తాడు. అయితే ఈ 4 రోజుల్లో మీరు గమనించేటటువంటి కొన్ని సంకేతాలు, మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయాల్లో మంచి స్పష్టత అనేది మీకు తప్పక కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చెప్పి చాలా ఎక్కువగా దాని గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనేది కొంచెం సందేహిస్తూ ఉండవచ్చు. ఒక మార్గంలో వెళ్ళాలా వద్దా అని మీలో మీరే చర్చిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఆ కారు మబ్బులు తొలగిపోబోతున్నాయి. మీ మనసు ఒక నిర్ణయానికి స్పష్టంగా రాబోతుంది. మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలు చాలా బలంగా మారబోతున్నాయి. అయితే అది మీకు సరైనటువంటి దిశను కూడా చూపిస్తాయి. ఈ సమయంలో బయటవారి మాటల కంటే మీ మనసుకు అనిపించింది చేయండి. ఎందుకంటే మీ రాశిపై ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శక్తి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టతను అందివ్వబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు కనిపించవచ్చు. మొదట చూస్తే అవి చాలా సాధారణంగా మీకు అనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఎవరో ఒకరు మీ గురించి అడుగుతారు. ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి చర్చలు మరలా ప్రారంభమవుతాయి. ఇది ఒక ద్వారం తెరుచుకుంటున్నటువంటి సంకేతం. ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి అవకాశాలు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతాయన్నమాట. అయితే ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఒక్కటే, ఎక్కువగా తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే తొందరపాటు అనేది ఈ 4 రోజుల్లో ఉన్నటువంటి మంచి శక్తిని బలహీనపరిచేలా చేస్తుంది. అలాగే మీకు దక్కవలసినటువంటి ఫలితం సైతం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆందోళన చెందకండి, సహనంగా ఉండండి. అలాగే ఈ కాలంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం గౌరవం.
డబ్బు కంటే కూడా ముందుగా గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, మీరు చేసినటువంటి పనికి విలువ లభిస్తుంది. మీ గురించి ఎవరో ఒకరు మంచి మాట మాట్లాడుతూ ఉంటారు. తద్వారా అది ఒకరి తర్వాత ఒకరికి అలా సమాజానికి అర్థమవుతుంది. మీ గురించి మీ సామర్థ్యాన్ని గుర్తించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న విషయం కాదండి. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నది కేవలం ధనం కోసం కాదు, మీ కష్టానికి ఒక విలువ, మీ ప్రయత్నానికి ఒక గుర్తింపు, మీ నిజాయితీకి సరైనటువంటి గౌరవం. ఇలా ఈ అంశాలు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రధానంగా మీకు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబానికి సంబంధించింది. అంటే ఇంట్లో కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి ఒక చిన్న ఉద్రిక్తత తగ్గుతుందన్నమాట. ఒక అపార్థం అనేది ముగిసిపోతుంది. ఒకరు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పాలనుకున్న విషయం సరైనటువంటి వ్యక్తికి చేరుకుంటుంది. అయితే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు ప్రత్యేకమైనటువంటి ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కొంచెం కోపం కంటే ప్రశాంతతనే ఎంచుకోండి. వాదన కంటే వివరణ ఇవ్వాలి, నిశ్శబ్దం కంటే నిజాయితీగా మాట్లాడాలి. అలా మీరు చేసినప్పుడు మీ సంబంధాల్లో కొత్త సమతుల్యత ఏర్పడుతుంది. అయితే మీ ఆలోచనల్లో ఒక కొత్త ఉత్సాహం కూడా ఏర్పడుతుంది. ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి ఒక లక్ష్యం మరలా మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీరు విడిచిపెట్టినటువంటి ఆలోచనలు మరలా మీ ముందుకు వస్తాయి. మీరు చేయగలను అని ఒకప్పుడు నమ్మినటువంటి పని మరలా మీలో శక్తిని నింపుతుంది. అయితే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా కాదు, ఇది మీ జీవితంలో కాలం ఆడేటటువంటి ప్రయాణంలో ఇది మీకు స్పష్టమైనటువంటి ఒక సంకేతం. అయితే ఈ దశలో చాలామంది మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. మీ జీవితాన్ని అడ్డుకునేది పరిస్థితులు కాదని, మీలో ఉన్నటువంటి సందేహం, భయమని తప్పక తెలుసుకుంటారు. అయితే మీలో ఒక కొత్త స్థిరత్వం మీకు కనిపిస్తుంది. అలాగే మీరు గమనించినటువంటి చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకురావడం ప్రారంభమవుతాయి. అంటే ఇప్పటి వరకు విడివిడిగా కనిపించినటువంటి విషయాలు ఒక్కసారిగా ఒకదానితో ఒకటి కలుస్తాయన్నమాట. మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఎందుకు అవసరమైందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కొన్న ఒక నిరాశ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటారు. అలాగే మీ జీవితంలో ఆలస్యం జరిగిన కొన్ని విషయాల వెనుక కారణం మీకు కనిపిస్తుంది. ఇది కాలం చేసేటటువంటి ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి భాగం. కాలం ఎప్పుడూ కూడా అంటే తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడూ కూడా త్వరగా ఫలితం ఇవ్వదు. అయితే మనకు అర్థమయ్యేలాగా కొన్ని వివరాలు మనకు తెలియపరుస్తుంది. ఆ యొక్క వివరణ వచ్చినప్పుడు మనసులో ఉన్నటువంటి భారం పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ 4 రోజుల్లో మీకు బాగా నమ్మకాన్ని కలిగించేటటువంటి రోజులండి. అంటే మీకు మీరే తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తిగా మారిపోయే రోజులు అనమాట. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక వ్యక్తిని కొత్త కోణంలో చూస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు గౌరవించినటువంటి ఒక వ్యక్తి, వారి గురించి ఒక నిజం మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీరు అనుమానించిన వ్యక్తుల గురించి మరో నిజం తెలుసుకుంటారు. ఈ 2 విషయాలు కూడా మీ ఆలోచనలను కొంచెం ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సమాచారం చాలా విలువగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం అనేది బయటపడుతుంది. ఎవరికి కూడా మీ ఆనందం ముఖ్యం, ఎవరికి మీ విజయం ఇష్టం లేదు, ఎవరు మీకు అండగా ఉంటారు, ఎవరు కేవలం మిమ్మల్ని అవసరానికి మాత్రమే దగ్గరకు తీసుకుంటారనే తేడా మీకు కనిపిస్తుంది. అయితే ఇది కొంచెం బాధ కలిగించే అంశమే. అయితే మీకు స్పష్టతనిచ్చేటటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే స్పష్టత మీకు అందిస్తుంది కాలం. ఎందుకంటే నిజమైనటువంటి సంబంధాలు పరీక్షల తర్వాతే నిలబడతాయి. కాబట్టి మీకు ఈ 4 రోజుల్లో నిజమైనటువంటి సంబంధాలు ఏంటనేవి అర్థమవుతాయి అన్నమాట. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి సమాచారాలు మీకు అందుతాయి. అలాగే లెక్కల్లో ఉన్నటువంటి గందరగోళాలు తగ్గుతాయి. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్ ప్రణాళికల గురించి మీరు మరింత స్పష్టంగా ఆలోచిస్తారు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక విషయాల్లో పరిపక్వత బాగా కనిపిస్తుంది. అంటే గతంలో భావోద్వేగంతో స్పందించిన చోట ఇప్పుడు లెక్కతో స్పందిస్తారు. ఇది మీ బలం. సహజంగానే మీలో ఉన్నటువంటి స్థిరత్వం మీకు ఈ సమయంలో మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ 4 రోజుల్లో ముఖ్యమైనటువంటి అంశం, మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మరింత బరువు పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులు శ్రద్ధగా వింటారు. మీ సూచనలకు విలువ ఇస్తారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చెప్పే మాటలు నిర్ణయాత్మకంగా ఉండాలి. ఎవరినైనా గాయపరిచే విధంగా మాట్లాడడం కంటే వారికి దారి చూపించే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ వాక్చాతుర్యం మీకు ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఇస్తుంది. అలాగే ఒక పాత జ్ఞాపకాలు తిరిగి మీ మనసులోకి రావచ్చు. అంటే ఒకప్పుడు మీరు చాలా ఇష్టపడినటువంటి విషయాలు, ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు, ఆ జ్ఞాపకాలు మీకు ఒక సందేశాన్ని ఇస్తాయి. మీరు ఎంత దూరం ప్రయాణించారో మీకు గుర్తు చేస్తాయి. గతంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడున్నటువంటి మీరు ఒకరే కాదని చూపిస్తుంది.
ఈ అవగాహన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మన ఎదుగుదలను మనమే గుర్తించం. అలాగే మనకి ఇంకా దూరం వెళ్ళాల్సినటువంటి మార్గం కనిపిస్తుంది, కానీ ఇప్పటికే దాటినటువంటి దారిని మాత్రం గమనించం. అయితే మీరు ఒక ఆలోచన అనేది మీకు తప్పక పుడుతుందండి 4 రోజుల్లో. ఇది పని అంటే ఒక వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించింది కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటే పోతే మీ భవిష్యత్తును నిర్మించేటటువంటి ఆలోచనగా మీకు మంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలను మీరు నిర్లక్ష్యం చేయకండి. అది చిన్నదిగా అనిపించినప్పటికీ దాని ప్రభావం చాలా పెద్దది. ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీరు గమనించే మరో విషయం, మీ శక్తి. గత కొన్ని వారాలుగా మీలో కనిపించినటువంటి అలసట తగ్గుతుంది. మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. మీరు ఎదుర్కొన్న ఒత్తిడిని జయించే స్థితిలో మీరు నిలబడతారు. అలాగే మీ దృష్టి చెదిరిపోకుండా ఒకే లక్ష్యంపై ఏర్పడుతుంది. ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే కర్మ ఫలితం అందుకునే ముందు వ్యక్తులు కొంతమంది అంతర్గతమైనటువంటి బలాన్ని పెంచుకునేలా చేసుకుంటారు. ఆ బలమే లేకపోతే వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవడం కష్టమండి. మరి ఇప్పుడు మీరు ఆ బలాన్ని సంపాదించుకోబోతున్నారు. అలాగే ఈ 4 రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ మనసులో నిలిచిపోతుంది. అంటే ఇతరులకు అది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీకు అది ఒక సంకేతంలా ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ సంకేతం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఎంచుకున్నటువంటి మార్గం సరైనదే అని చెప్పి మీకు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజుల్లో కాలం ఇచ్చేటటువంటి బహుమతి అనేక రకాల సంఘటనలు మాత్రమే కాదు, మీ ఆలోచనలో వచ్చే మార్పు కూడా కర్మ ఫలితం. అయితే మీరు మీ గురించి కొత్తగా అర్థం చేసుకోవడం కూడా, ఇదంతా కూడా కాలం చేసేటటువంటి వింత నాటకం. మీ విలువను గుర్తించడం కూడా కేవలం కర్మ ఫలితమే. మీ పరిమితులను దాటి ధైర్యం పొందడం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవగాహనే. కాబట్టి ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీరు ఒక కొత్త దశకు సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ 4 రోజుల్లో ఒక 2 రోజులుగా మీరు గమనించినటువంటి ప్రతి సంకేతాలు కూడా మీకు ఏదో ఒక విధంగా ఏదో చెప్పాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా ఏ విషయాల్లో అయితే అసహనంగా ఉంటున్నారో, ఏదైతే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారో అందులో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. తొలగించి మీకు దారి అనేది స్పష్టంగా కనిపించేలా భగవంతుడు మీకు చేయూతను అందిస్తాడు. అలాగే ఈ 4 రోజుల్లో మీలో ప్రత్యేకమైనటువంటి స్థిరత్వం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి లాగిన కొన్ని సందేహాలు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అలాగే మీ మనసు ఒక నిర్ణయంపై నిలబడుతుంది. మీ ఆలోచనలు ఒకే దిశలో అలా కేంద్రీకృతం అవుతాయి. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు మీ విలువను మీరు గుర్తించడం ప్రారంభిస్తారనమాట. అంటే గతంలో చాలాసార్లు మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి ఆలోచించుంటారు. అంటే ఏదైనా సాధించే ముందు ఎవరైనా ఎగతాళి చేస్తారేమో మనం ఈ పని చేస్తే, లేదంటే మనకేంటి మీరేంటి ఈ పని చేస్తున్నారేంటి అని ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీకు తెలియనటువంటి ఒక బాధను మీరు క్రియేట్ చేసుకున్నారు. ఆ బాధను తొలగించుకుంటారు. ఎవరేమనుకుంటే ఏంటి, మనకెవరూ కూడా ఒక రూపాయి తెచ్చివ్వరు. అలాగే మనకు ఎవరూ కూడా అంటే అండగా నిలబడాల్సినటువంటి సమయంలో ఎవరూ కూడా సహాయం చేసే స్థితిలో ఈరోజు ఎవరూ కూడా లేరు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారనే దానికంటే కూడా మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడేమోనని చెప్పి మీరు తెలుసుకుంటారు. తద్వారా మీరు ఎంచుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానిని అమలుపరచడానికి ధైర్యం చేస్తారనమాట. అందులో మీరు మరింత ఘనమైనటువంటి విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు తిరిగి మరలా వెనక్కి తగ్గి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారండి. అలాగే మీలో ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం మీ బాధ్యత కాదని తెలుసుకుంటారు. మీ జీవితానికి సరైన నిర్ణయం మీరు తీసుకోవడం మీ బాధ్యత అని చెప్పి తెలుసుకుంటారు. అయితే ముఖ్యమైనటువంటి ఒక సమాచారాన్ని కూడా తెలుసుకుంటారండి. ఆ సమాచారం నేరుగా మీకు సంబంధించిందై ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిందై ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి అంశం, మీ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఎవరికీ కూడా ఎటువంటి సమాచారాన్ని అందివ్వకపోవడమే మంచిది. అలాగే గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానాన్ని పొందేటటువంటి అనుభూతిని మీరు పొందబోతున్నారు. కొంతమంది ఈ సమయంలో ఒక వ్యక్తి నుండి గౌరవాన్ని అందుకుంటారు. మరికొందరు వారి ప్రతిభకు తగినటువంటి గుర్తింపును సాధిస్తారు. ఇంకొందరు వారి నిర్ణయాలకు మద్దతు లభించిందని చెప్పి ఆనందంగా ఉంటారు. ఇది కేవలం ఒక సంఘటన కాదండి, మీ కృషికి వచ్చినటువంటి ఒక బహుమతి, మీ సహనానికి భగవంతుడు ఇచ్చినటువంటి గౌరవం, మీ నిజాయితీకి వచ్చినటువంటి గొప్ప గుర్తింపు. అయితే ఒక విశేషమైనటువంటి పనులు కూడా మీరు ప్రారంభం చేస్తారు. అంటే గతంలో విడిచిపెట్టినటువంటి ఒక ఆలోచన అనేది మీ ముందుకు వస్తుందని చెప్పాం కదా. ఈసారి మీరు దాన్ని చాలా భిన్నంగా ఆలోచించి మరింత ఎక్కువగా దాన్ని అభివృద్ధి పరుస్తారు. అలాగే గతంలో కనిపించిన అడ్డంకులు కూడా ఇప్పుడు మీకు తొలగిపోతాయి, పెద్దగా అనిపించవు. ఎందుకంటే మీరు ఇప్పుడు మారిపోయారు, మీ అనుభవం పెరిగిపోయింది, మీ ఆలోచనలో పరిపక్వత పెరిగింది. ఇదే విషయాన్ని ఇప్పుడు మీరు మరింత స్పష్టంగా కూడా అర్థం చేసుకోగలుగుతారు.
చేయగలుగుతారు. అయితే ఇక్కడ చాలామంది మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి కూడా వస్తారండి. ఇక ఆలస్యం చేయకూడదని చెప్పి ఏ విషయంలోనైనా కానీ వెంటనే డిసైడ్ అయిపోతారు. భయంతో వెనక్కి తగ్గకూడదని చెప్పి డిసైడ్ అవుతారు. ఇక మీ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయాలు బయట వారికి అస్సలు కనిపించవు, కానీ మీ జీవిత దశను మార్చే అసలు శక్తి నిర్ణయాలకే ఉంటుందని తెలుసుకుంటారు. అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఒక విశేషమైనటువంటి ప్రశాంతతను కూడా అనుభవిస్తారు. కొంతకాలంగా మీ మనసులో ఏర్పడినటువంటి భారమైన ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉండవచ్చు. ఆ ఒత్తిడి తొలగిపోయి పూర్తిగా మనశ్శాంతి మీకు దక్కుతుంది. ఒక ముగింపు అవసరమైనటువంటి చోట ముగింపు అనేది కనిపిస్తుంది. ఒక ప్రారంభం అవసరమైన చోట ప్రారంభం తిరిగి కనిపిస్తుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా ఖాళీని విడిచిపెట్టడు. అంటే ఒకటి మనకి ఏదైనా జరగరానిది జరిగితే తిరిగి మరొక సంతోషాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. కాబట్టి 4 రోజుల్లో ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా కారణం ఉందని చెప్పి మిమ్మల్ని మీరు అలాగే భగవంతుని అర్థం చేసుకుంటారు. కొన్ని ఆలస్యాలు మీకు సహనాన్ని నేర్పించాయి. కొన్ని నిరాశలు మీకు వివేకాన్ని నేర్పించాయి. కొన్ని తెలియనటువంటి రిజెక్షన్లు మీ విలువను గుర్తించాయి. కొన్ని నష్టాలు మీ బలాన్ని బయటపెట్టాయి. అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు కేవలం కష్టాలు మాత్రమే చూడరు, ఆ కష్టాలు మీకు ఏం నేర్పించాయి అనేది అర్థం చేసుకుంటారు. ఇదే నిజమైనటువంటి కర్మ ఫలితం. అలాగే కర్మ ఫలితం అంటే కేవలం ధనం కాదండి, కేవలం విజయం కూడా కాదు, కేవలం గౌరవం కూడా కాదు. మీరు గతంలోని అంటే ఒక వ్యక్తి నుండి మెరుగైనటువంటి వ్యక్తిగా మారడం అనేదే నిజమైనటువంటి గుర్తింపు. మరి ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక విషయం అయితే మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించేటటువంటి ప్రతి అవకాశాన్ని మీరు గౌరవిస్తారు. మీలో నిజాయితీ పెరుగుతుంది. అలాగే మీ అంతరాత్మ ఇచ్చే ప్రతి సంకేతాన్ని కూడా శ్రద్ధగా వినడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి, ఒక మంచి సరిహద్దులోకి నిలబడబోతున్నారు. ఈ 4 రోజులు ముగిసిన తర్వాత కూడా వాటి ప్రభావం మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు కూడా మరింత స్పష్టంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత పరిపక్వంగా ఉంటుంది. అలాగే మీరు నిర్మించే ప్రతి సంబంధం నిజాయితీగా ఉంటుంది. మీరు ఎంచుకునే ప్రతి మార్గం అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. సమయం ఆలస్యం చేసినా కాలం ఎప్పుడూ కూడా మర్చిపోదు. శ్రమ ఎప్పుడూ కూడా వృధా కాదు. నిజాయితీ ఎప్పటికీ కూడా విలువ కోల్పోదు. సహనం కూడా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు. తిరిగి సహనానికి తగినటువంటి బహుమతిని భగవంతుడు ఇస్తాడు. మరి ఈ సత్యాన్ని మరొకసారి మీరు గుర్తు చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి సమయం ఈ 4 రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. అన్నింటినీ కూడా యూస్ చేసుకోండి. అలాగే మరి తులారాశి వారు జూన్ 20 నుండి 23 మధ్య అంటే ఈ 4 రోజులు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన అలాగే పరిహారాల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా కుటుంబం అలాగే వృత్తి సంబంధించినటువంటి బాధ్యతలను కొంచెం సమయానికి పూర్తి చేయాలి. కొత్త ఒప్పందాలు కానీ పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళకండి. పూర్తిగా వాటి గురించి తెలుసుకొని అప్పుడు ముందుకు వెళ్ళండి. అలాగే ఈ 4 రోజుల్లో పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మీకు అనేక రకాల ప్రయోజనాలు అనేవి కనిపిస్తున్నాయి. కోపం, తొందరపాటు నిర్ణయాలను పూర్తిగా తగ్గించుకోండి. స్నేహితులు, బంధువులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అలాగే తులారాశి వారు దేవతారాధన అలాగే పరిహారాల గురించి అయితే శుక్రవారం రోజున తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం, పేదలకు బియ్యం, పాలు లేదా తీపి పదార్థాలను దానంగా ఇవ్వడం, ఓం సోం శుక్రాయ నమః అనే ఈ మంత్రాన్ని ఈ 4 రోజుల్లో ఎక్కువసార్లు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు పఠించడానికి తప్పక ప్రయత్నించండి. అలాగే గోవుకు ఆహారం పెట్టడం శుభప్రదం అండి తులారాశి వారు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి గోశాలనైనా లేదంటే మీకు ఎక్కడైనా కానీ గోవు కనిపిస్తే చక్కగా ఈ 4 రోజుల్లో గోవుకు ఏదైతే తింటుందో గోవు ఆహార పదార్థాలను అందివ్వడం వలన గ్రహదోషాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనుల్లో సమగ్రవంతమైనటువంటి విజయాన్ని మీరు తప్పకుండా పొందుతారు. అలాగే తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ 4 రోజులు మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు అత్యంత శ్రేయస్కరం. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పారాయణం చేయడం, శుక్రవారం సాయంత్రం ఉదయం ఆవు నేతితో దీపం వెలిగించడం లేదా నువ్వుల నూనెతో అయినా కనీసం దీపం వెలిగించడం. మహాలక్ష్మీదేవి ఆరాధన తులారాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది. కాబట్టి తులారాశి వారి యొక్క శుభరంగులు వచ్చేసి తెలుపు, లేత నీలం, శుభ సంఖ్యలు 6, 9, శుభదిక్కు పశ్చిమం, చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలకు చెందినటువంటి తులారాశి వారు పాటించవలసినటువంటి విధి విధానాలు, దేవతారాధన, పరిహారాలు ఇవ్వండి. మరి తెలుసుకున్నారు కదా. తప్పకుండా వీటిని పాటించి మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయవంతంగా మీరు కోరినటువంటి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ తరపున భగవంతుని నేను కూడా వేడుకుంటూ తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అందరికి నమస్కారం. ధన్యవాదాలు.